హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీకి సంబంధించి ఫైర్మ్యాన్, లస్కర్, స్టోర్ కీపర్, స్టోర్ సూపరింటెండెంట్, చార్జ్మెన్ జాబ్స్కి ఆల్రెడీ అప్లై చేశారు కదా. ఇది ఫిబ్రవరి 2 నుంచి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది ప్రీవియస్ ఇయర్ అఫీషియల్ క్వశ్చన్ పేపర్. ఇది ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు జరిగిందంటే 6th November 2022లో జరిగిన ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్. సో ఇది స్టోర్ కీపర్ జరిగింది లాస్ట్ ఇయర్, అంటే హైయర్ సెకండరీ లెవెల్ జరిగింది. సో దీనికన్నా కొంచెం ఈజీగానే లస్కర్ కానీ ఫైర్మ్యాన్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. దీనికన్నా టఫ్గా చార్జ్మెన్ ఎగ్జామ్ అయితే చార్జ్మెన్ అండ్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే టోటల్గా సేమ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతారు. ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇదే మోడల్లో కూడా ఉంటుంది టోటల్గా. సో ఈ క్వశ్చన్ పేపర్ నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది పెడతాను. మీరు డైరెక్ట్గా చూడవచ్చు, డౌన్లోడ్ చేసుకొని మొత్తం చదవచ్చు. అండ్ ఏంటంటే ఈ క్వశ్చన్ పేపర్లో మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఇస్తున్నారు అనేది తెలుస్తుంది. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయినా సరే, జనరల్ అవేర్నెస్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, టోటల్గా 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారనమాట. ఇందులో అన్ని టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఇస్తారు ఏంటనేది. మీరు ఇక్కడ ఇచ్చే క్వశ్చన్ పేపర్స్లో ఏ మోడల్స్ ఇచ్చారో ఆ మోడల్స్ అలా ప్రిపేర్ అయితే చాలు, మీరు క్వాలిఫై అయితే 100% అయిపోతారు. సపోజ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ చూసేటట్టయితే కంపల్సరీగా చేయండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి డెఫినెట్గా 2 to 3 క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి. అలాగే ఈ మోడల్ క్వశ్చన్స్, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్. సో ఈ మోడల్ క్వశ్చన్ అయితే ప్రాక్టీస్ చేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇలా ఫిగర్స్ సంబంధించి లేదంటే డీకోడింగ్, ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చూసారు కదా ఎన్ని ఇస్తున్నారో. ఇక్కడ రెస్పెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ఆఫ్ అండ్ అని, అండ్ ఫ్రెగల్ ఈజ్ రిలేటెడ్ టు, ఇలా ఇస్తుంటారు అనమాట క్వశ్చన్స్ వచ్చేసరికి. అండ్ రీప్లేస్ క్వశ్చన్ మార్క్స్ అండ్ సిలోలిజమ్స్, ఎనానిమ్స్, ఇలా ఫిగర్స్ ఇచ్చి ఈ ఫిగర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాం. అండ్ నెంబర్స్ అండ్ సైన్స్ ఇచ్చి ఒక ఆర్డర్లో పెట్టమని, ఈక్వల్ చేయటం అండ్ ఈ ఆర్డర్లో పెట్టడం, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి మోడల్స్ క్వశ్చన్స్ అనేది వస్తాయి. మీరు సపోజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా మీరు చదవండి. ఇది ఒక అఫీషియల్ పేపర్ కాబట్టి మీకు సేమ్ మోడల్స్ మోడల్స్ అనేది ఫాలో అవుతారు అనమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అండ్ నెక్స్ట్ డిక్షనరీ వర్డ్స్, తర్వాత ఇలా పారాగ్రాఫ్స్ ఇచ్చి కాంప్రహెన్షన్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఎక్కువగా మనం చూడగలుగుతాం. సో ఈజీగానే ఉంటుంది. ఇంగ్లీష్ అయితే మాత్రం కొంచెం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి అన్ని టాపిక్స్ మీకు కవర్ చేస్తారు. సపోజ్ ప్రాఫిట్స్ అండ్ లాస్, అర్థమెటిక్లో ప్రాఫిట్స్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా అయితే డెఫినెట్గా 2 to 3 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఫ్రాక్షన్స్, తర్వాత సింప్లిఫికేషన్స్, ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. మెయిన్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే పక్కగా చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. నేను చెప్పే టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఫస్ట్ కంప్లీట్ చేసి రిమైనింగ్ టాపిక్స్ మాత్రం తర్వాత కంప్లీట్ చేయండి. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి మీకు మన ఇండియా టు ఇండియన్ స్టేట్స్ క్యాపిటల్స్ పక్కగా చదవండి. అండ్ స్టేట్స్ క్యాపిటల్స్, సీఎంస్, గవర్నర్స్, అండ్ స్టేట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, అండ్ స్టేట్స్ సంబంధించిన నేషనల్ పార్క్స్ కూడా చదవండి. ఎందుకంటే డెఫినెట్గా మన ఇండియా గురించి 2 to 3 క్వశ్చన్స్ అయితే పక్కాగా ఇస్తాడనమాట. అండ్ ఇండియా రిలేటెడ్ టు నైబరింగ్ కంట్రీస్, అంటే మన ఇండియా సంబంధించి వర్తక వ్యాపారాలకు సంబంధించి కొన్ని ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా నైబరింగ్ కంట్రీస్తో ఉంటాయి కదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి రీసెంట్ అవార్డ్స్ కానీ ఏదైనా అడగవచ్చు, నోబెల్ ప్రైజెస్ కానీ, లేదంటే క్రికెట్ గురించి కానీ, లేదంటే స్పోర్ట్స్ సంబంధించి కానీ, లేదంటే మొన్న రిపబ్లిక్ డే కొన్ని అవార్డ్స్ ప్రకటించారు కదా అది కానీ, ఇవైనా సరే ఇవ్వచ్చు. ఏదైనా కరెంట్ ఈవెంట్స్ మాత్రం చదవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, అలాగే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఇవి కూడా పర్ఫెక్ట్గా చదవండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ బుక్స్
బుక్స్ నుంచి అయితే క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అండ్ హెడ్ క్వార్టర్స్, ఇప్పుడు యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, లేదంటే యుఎన్ఓ దేనికి సంబంధించింది, లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడగే అవకాశాలు అయితే ఉన్నాయి. అది యుఎన్ఓ అయినా కాదు, డిఆర్డిఓ అయినా సరే, ఇస్రో అయినా ఏదైనా అడగవచ్చు. వాటిలో హెడ్స్ కూడా చదవండి అనమాట. అండ్ బయాలజీ, జువాలజీ గురించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎందుకంటే అసలు యాక్చువల్గా చార్జ్మెన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మాత్రం చాలా టఫ్గా ఇస్తారు. ఎక్కువగా అయ్యే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు అనమాట. అండ్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ కూడా ఎక్కువగా చదవండి. అండ్ మెయిన్ ఏంటంటే మెయిన్ లొకేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా చదవాలి. అండ్ హిస్టరీ సంబంధించి, జియోగ్రఫీ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తారు. అండ్ ఇండియన్ పాలిటీ వచ్చేసరికి ఫస్ట్ కాంగ్రెస్ సమావేశాలు, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో టోటల్గా 25 క్వశ్చన్స్ అయినా కానీ 25 టాపిక్స్ నుంచి అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చదివే ప్రతి బిట్ కూడా ఏదో ఫేస్లో ఏదో ఒక టైంలో అంటే పడుతూ ఉంటుంది. సో మీరు చదివే ప్రతి టాపిక్ కూడా పర్ఫెక్ట్గా చదవండి, ఎందుకంటే మీకు వచ్చే క్వశ్చన్ ముందు షిఫ్ట్లో రావచ్చు. సో అందువల్ల మీరు ఆ టాపిక్ పరంగా మీరు చదివితే మాత్రం 100% మీరు సక్సెస్ అయితే అవుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.